అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి పంచాలా, ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఓ నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో, బొగ్గు బాయిల్లో, మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను. అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను. పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు. వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను ఆ ఆస్తులన్నీ తెలంగాణకే ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇది నేను భావోద్రేకం నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందుకు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను. కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అదనంగా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కొత్త బొగ్గుబాయిల్ని మనం తెచ్చుకోలే. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదో నాకు తెలియదు, నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది. భారత ప్రభుత్వం కోల్ బ్లాక్స్ అన్ని ఆక్షన్ చేస్తూ ఉన్నాయి. అంతిమంగా అలా మీరు చూస్తూ వదిలేస్తే సింగరేణి కార్మికులు ఏ సింగరేణి మీద ఆధారపడి ఉన్నారో అక్కడ బొగ్గుబాయిలు తగ్గిపోయి, ప్రొడక్షన్ తగ్గిపోయి, అంతిమంగా వచ్చే లాభాలు పడిపోయి, ఆదాయం తగ్గిపోయి, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉపాధి లేకుండా కోల్పోయే ప్రమాదం ఉంది. దానితోడు ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పోయే ప్రక్రియలో కోల్ వాడకం కూడా తగ్గే ప్రమాదం ఉంది. క్వాలిటీ లేకపోతే క్వాలిటీతో కూడిన కోల్ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసమే క్వాలిటీతో ఉన్న కోల్ బొగ్గుబాయిల్ని త్వరితగతిన మనం సొంతం చేసుకోవాలి. వాటిని ఆపరేషన్లో తెచ్చుకొని తద్వారా దీన్ని బతికించుకోవాలి. అందుకోసమే ఇంత ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ని కేవలం కోల్కే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు కూడా, మిగతా మినరల్స్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు క్రిటికల్ మినరల్స్ చాలా ఈ దేశానికి అవసరం అని భారత ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి పదే ప్రభుత్వ రంగ సంస్థలు వాటిల్లోకి వెళ్ళవని ఒత్తిడి చేస్తూ ఉంటే సింగరేణి కూడా అందులో పోవటం కోసం ప్రయత్నం చేస్తాం. సింగరేణి మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతాం. దయచేసి మీ అవసరాల కోసమో, మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో, మీ రాజకీయ లబ్ధి కోసమో, ప్రయోజనాల కోసమో ఈ రాష్ట్రం పైన, సింగరేణి పైన ఇటువంటి తప్పుడు ప్రచారం, విషం చెమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ 24 hours. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ నాక్ ద డోర్. దేన్నైనా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడా దాపరికాని కూడా ఏం లేదు. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి
పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కాలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇవన్నీ మీకు ఈ సెట్స్ అన్నీ అందరికీ ఇవ్వండి. రాహుల్, సరే ఇవన్నీ ప్రొసీజరల్ యాక్టివిటీస్, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. బట్ ఆ సింగరేణి మేనేజ్మెంట్ మీకు ఆ ప్రొసీజర్ గురించి అంతా చెప్తారు. నేను కూడా కనుక్కున్న నీలాని ఎక్స్ప్రెషన్ అంటే టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు. టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ పలానా దానికి టెండర్ పిలుస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ బిడ్ మీటింగ్ అని ఒకటి పెడతారంటే ఆ బిడ్ మీటింగ్కి వచ్చి అందరూ చెప్పమని చెప్తారు. వాళ్ళ అభ్యంతరాలు అన్నీ విన్న తర్వాత మార్పులు చేర్పులతో కోరిజెండం అని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు టెండర్స్ని సబ్మిట్ చేయాలి. ఇంకా అసలు కోరిజెండమే రిలీజ్ చేయాలి, టెండర్ సబ్మిట్ చేసే డేటే స్టార్ట్ కాలేదు. ఇంకా అప్పుడే నీకు సైట్ విజిట్ ఎట్లా ఇస్తారు? అసలు అందులో అది ఉంటుందో లేదో కూడా తెలియదు. సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైట్ దగ్గర పోతారో, లేకపోతే ఇంకో దగ్గర పోతారో, ఇంకేడు దగ్గర పోతారో. అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నా వరి కూడా అదే. ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు. ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడగోలు కథనాలు రాశారు. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్, నేను ఎప్పటిదాకా అన్ని చదివినిపించాను. డియర్ ఫ్రెండ్, నేను అన్ని చదివినిపించాను. అవన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, ఈ దేశంలో అంతర్భాగం, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు, ఈ దేశంలో వారి పాలనలో ఉన్నటువంటి సంస్థలకి కూడా చదివినిపించాను. ఇంకా నేను ఫ్యాక్ట్స్ అన్నీ మీ ముందు పెట్టాను, వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాను నేను. ఏమ్మా వారు, నేను అన్నాను లేఖ రాస్తున్నారు కదా, నేను అనుకుంటున్నాను అవన్నీ సక్రమంగానే జరిగినాయని అనుకున్నాను నేను. వాళ్ళు మీకు డౌట్ ఉంటే లేఖ నాకే రాయండి, నేను అందుబాటులో ఉన్నాను, నువ్వు ఎక్కడో ఉన్నా దగ్గరికి నాకు రాయి, నేను చేపిస్తా అని చెప్తున్నాను కదా అన్న. రైట్ ఫ్రమ్ 2014 to 2020 ఈనాటి వరకు, ఈ రోజు వరకు అన్నిటి మీద చేపించేస్తాను. ఇంకేం కావాలి? వాట్ మోర్ యూ వాంట్? ఓకే, నెక్స్ట్. ఐ థింక్ నేను ఎనఫ్ క్లారిటీ ఇచ్చాను నేను మీకు. అన్నాను కదా,